ఇంద్రధనుసు ఛానల్లో భిన్నమైన అంశాలను ఎన్నుకుంటూ అనేక రకమైన వ్యాసాలు పొందుపరుస్తున్నాం మీకోసం. మీ అరుణ చామర్తి ముట్కూరి. మీ ఆదరణ కూడా మాకు అలాగే ఉంది. ఇలాగే మీరు మమ్మల్ని సమాదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాంతం ఏదైనా, దేశం ఏ దేశంలో ఉన్నా మనం మొన్ననే వినాయక నవరాత్రులు, ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది దాదాపు అందరూ చేస్తూ ఉంటాము. అయితే బంజారా జాతికి ప్రత్యేకమైన తీజ్ పండగ కూడా 9 రోజుల పాటు జరిగే అద్భుతమైన పండగ. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంజారాలు లేదా లంబాడీలు సంచార జాతులు కావడంతో వారి ఆహార్యం విషయంలో తప్ప మొన్నటిదాకా ఏ వివరాలు సరిగా తెలిసేవి కాదు. వీరు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తప్ప దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి లంబానీ అని, బంజారా అని, లంబాడా అన్న పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా వీరు ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన సొంత మాండలికాన్నే మాట్లాడతారు. వీరు చూడ్డానికి ఒకేలా అనిపించిన వీరిలోనూ అనేక రకాల వారు ఉన్నారు. రాథోడ్, జాధవ్, చవాన్, పవార్, ఆదే వంటి వివిధ రకాల తండ్రి వారసత్వ గోత్రాల ద్వారా వీరికి గుర్తింపు ఉంటుంది. వీరికి లిపి లేదు, కానీ ఒక ప్రత్యేక భాష మాత్రం ఉంది. గోత్రాలని జాత్ అంటారు. వివాహ సమయంలో అందరిలాగానే సగోత్రీకులు వీరికి కూడా నిషిద్ధమే. ఏ విషయమైనా కులపెద్ద నాయక్ ద్వారానే పరిష్కరించుకుంటారు. నాయక్ దగ్గర సలహాదారుణ్ణి కార్బారి అంటారు. ఇప్పుడు పల్లెల్లో కారోబార్ అనడము బహుశా దీని నుండే వచ్చిందేమో. విషయాన్ని ఊరంతా చాటి చెప్పే వ్యక్తిని దమ్మన్ అని అంటారు. జానపదులు, గిరిజనులు తమ కథలలో ప్రధానంగా దైవాన్ని, అది కూడా శివునితో ముడిపెట్టి ఉంటారు. లంబాడాల ప్రత్యేక పండగ తీజ్ పండగ కూడా శివపార్వతులను అనుసంధానం చేస్తూ చెప్పేదే. భర్తను గెలుచుకోవడానికి 18 సంవత్సరాలు ఉపవాస దీక్ష చేసి పార్వతి శివుణ్ణి పొందినందున పార్వతిని భవానీ లేదా తీజ్ మాతగా భావిస్తూ పూజించే పండగే తీజ్ పండగ. దీన్నే శీతలా భవానీ పండగ కూడా చెప్తారు. తీజ్ అంటే ఐక్యతకు ప్రతీక. అసలు తీజ్ అంటే 3 అనే అర్థంలో చెబుతూ ఉంటారు. అంటే హిందీలో తీన్ లాగా అనుకోవచ్చు. అంతేకాదు, శిష్టులు ఆరుద్ర పురుగుగా పిలిచే పురుగును వీరు తీజ్ అని అంటారు. ఇవి తొలకరి జల్లుల సమయంలో పొలాల్లో ఎర్రని మెత్తని మట్టిలో కనిపించినప్పుడే పండగగా భావిస్తారు అనుకుంటా. అందుకే శ్రావణ మాసపు అమావాస్య 3వ రోజు నుండి మొదలయ్యే తీజ్ వేడుక 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మన రాష్ట్రంలోనే కాదు, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా శీతలా భవానీగా పార్వతీదేవిని అవివాహిత యువతులు భర్త కోసం, మిగిలిన వారు పంటలు పండి సుఖంగా ఉండాలని పూజిస్తారు. అవివాహిత యువతుల్ని కువాన్ ద్వారి అని పిలుస్తారు. దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఆ సమయానికి వచ్చి పండగ జరుపుకుంటారు, మేడారం జాతరలాగా. దసరా నవరాత్రులప్పుడు అమ్మవారిని 9 రకాలుగా పూజించినట్లుగా తీజ్ పండగ సమయంలో కూడా 9 రోజుల పాటు భవానీని కొలుస్తారు. దీన్ని మొదట తండా నాయకుడు, వీరినే తాండవరో నాయకో అని పిలుస్తారు. ఇంటి ముందు నుంచి మంచె, దీన్ని డాక్లో అంటారు, ఆ డాక్లో వేయడంతో మొదలు పెడతారు. తండాలో ఎన్ని ఇళ్లున్నాయో అన్ని బుట్టలు వేసేరు తీగలతో, ఈ వేసేరు తీగల్ని ఓల్డీ అని పిలుస్తారు వారు, వేసేరు తీగలతో అల్లుతారు. ఈ తీగల్ని వారు పీర్ గిల్ వేల్ అని అంటారు. ఈ తీగల్ని తీజ్ ముందు రోజు నీళ్లల్లో నానబెట్టి డప్పు కొట్టుకుంటూ పాటలు నృత్యాలతో అడవికి వెళ్ళి చీమల పుట్ట నుండి ఎర్రమట్టి తీసుకువస్తారు. ఎర్రమట్టిని రాథోడ్ ధూడ్ అని అంటారు. ఈ మట్టిలో పేడని కలిపి అల్లిన బుట్టల్లో నింపుతారు. ఈ బుట్టలో మొదట నాయకుడు గింజలు వేశాక అవివాహిత యువతులు గోధుమ గింజల్ని చల్లి బుట్టల్ని మంచెపై పేరుస్తారు. మంచెను రంగురంగుల బుట్టల్లో నీళ్లు చల్లుతూ ఉంటారు. బుట్టల్లో నారు మొలకెత్తకపోయినా ఎండిపోయినా అరిష్టంగా భావిస్తారు. పండగ ప్రారంభం ముందు నాయకుని ఇంటికి వెళ్ళి నాయకుడిని ఒక మంచి రోజు అడుగుతారు. అతడు ఆ రోజు నిర్ణయించాక వారి కులదేవత శీతలా భవానీ మాతకు మంగళవారం రోజున దాటుడు పండగ సందర్భంగా పూజలు చేస్తారు. అప్పుడు అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉండే బొడ్రాయికి అవివాహిత యువతులు నీటితో అభిషేకం చేస్తారు. తండాలో పెంపుడు జంతువుల్ని బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. పెట్టిన నైవేద్యాన్ని జీవాలపై చల్లి సామూహిక వనభోజనాలు చేస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు తండా అంతా పాటలు పాడి నృత్యం చేస్తూ సేకరించిన విరాళాలతో గోధుమలు లేదా శనగల్ని కొంటారు. ఇలా విరాళాలు సేకరించడానికి కూడా ఒక ప్రత్యేకమైన పేరు పిలుస్తూ ఉంటారు. దాన్ని మోరా
అని అంటారు. రాత్రి సమయంలో ఈ గింజల్ని నానబెట్టి మట్టి పేడ కలిపిన బుట్టల్లో చల్లడాన్ని తీజ్ భరా యారో అని అంటారు. 9 రోజులకి ఈ నారు పెరిగి చూడ్డానికి అందంగా ఉంటుంది. పొలాల్లో మొదట చిన్న చదరంలో గింజలు చల్లి వచ్చిన నారుని తర్వాత అంతా నాటుతారు. ఆ చదరంలో వచ్చిన నారు మంచపై నారు ఎంతో బాగుంటుంది. బహుశా సిస్టర్లో పెళ్లి సమయంలో నవధాన్యాలు పోసి మొలకలు వచ్చేదాకా నీరు పోయడం వంటి పద్ధతి కూడా ఇటువంటిదేనేమో. 7వ రోజు రొట్టెలు బెల్లం కలిపిన చమోలి అనే పేరు కలిగిన పదార్థాన్ని మొక్కలకి నైవేద్యంగా పెడతారు. 8వ రోజు గన్గోర్ పండుగ మాత్రం ఉత్తర భారత సంస్కృతిలో జరుగుతుంది. ఈ 9 రోజులు అమ్మాయిలు ఉప్పు కారం లేకుండా శాకాహారంగా ఉంటారు. సాధారణంగా గటక మాత్రమే తింటారు. 9వ రోజున తీజ్లను తెంపడాన్ని అందరినీ రావాలని చెప్పడం తీజ్ తోడేరో భాడో అని పిలుస్తారు. వారు కులదేవతల్ని పూజించి మంచపైనున్న తీజ్ బుట్టలను దింపి మొదట 5 ముత్తైదువులు పై నారుని తెంపగా మిగిలిన వారు మిగిలినది తెంపుతారు. ఈ తెంపిన ముక్కల్ని మొదట నాయకుని తలపాగాల్లో కొన్ని వేసి మిగిలిన వారి తలపాగాల్లో మిగిలినవి వేస్తారు. జొన్న రొట్టెలు కానీ గుగ్గిళ్ళు కానీ చేసుకుని డప్పు నగారాలతో పిడతలతో వెళ్ళి నిమజ్జనం చేస్తారు. దీన్ని వెరాయూర్ అని అంటారు. నిమజ్జనానికి ముందు రోజు కూడా కొంత తతంగం ఉంటుంది. అంటే 8వ రోజున చెరువు మట్టితో అమ్మాయి అబ్బాయి బొమ్మల్ని చేసి పెళ్లి పిల్లలుగా అలంకరించి పెళ్లి చేస్తారు. పొయ్యిలో నిప్పులపై లాప్సీని తయారు చేసి బొమ్మలకు నైవేద్యంగా పెడతారు. ఆవు నెయ్యితో హోమం కాల్చి మిగిలిన లాప్సీని తల్లులు స్వీకరిస్తూ పూజిస్తారు. ఘన అంటే మెరామా దేవతని, గోర్ అంటే సేవాభయ్య అని భావించి ఇద్దరికీ పెళ్లి నిర్వహిస్తారు. 9 రోజులు శాకాహారమే తినడానికి ఒక కారణం ఉంది. సేవాభయ్య శాకాహారి కాబట్టి ఆ పద్ధతిని వీరు 9 రోజులు పాటిస్తారు. బియ్యం పిండితో చేసిన రొట్టెలకు బెల్లం కలిపిన ముద్దల్ని కొన్ని చోట్ల చుర్మాగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంటి సింహద్వారానికి జొన్న గోనె సంచులు కట్టి కడవలో నీళ్లు పోసి వేపమండలు పెడతారు. కడవ ముందు జొన్న పిండితో ముగ్గు వేసి వెండి మెరామా విగ్రహం కానీ నాణెం కానీ ఉంచి దీపారాధన చేస్తారు. ఈ తంతునంతా అకాడోగా పిలుస్తారు. మేకపోతును గోనె సంచులు ఎదుట బలిచ్చి అంతా సమానంగా పంచుకుంటారు. 9వ రోజున సేవాబాయికి శాకాహార నైవేద్యాలు, మెరమాకి మేకపోతును నైవేద్యంగా పెడతారు. పండుగ ప్రతిరోజు ఊయలలూగుతూ వేలేరి వేల్ కంకడ వేల్ ఒడలియా అంటూ పాటలు పాడుకుంటారు. నిమజ్జన సమయంలో బ్రతుకమ్మని నిమజ్జనం చేసినప్పటిలా నీటిపై తేరులు తేరుతూ భలేగా ఉంటాయి. ఆ సమయంలో అత్తారింటికి అమ్మాయిని పంపుతున్నట్లుగా కన్నీరు పెట్టుకుంటారు. ప్రాంతాన్ని బట్టి 9వ రోజు చిన్న చిన్న మార్పులతో గన్గోర్, ధురి, ద్వారాత్, బేరడి, గష్కెర్ అన్న పేర్లతో రేగుముళ్లను గుచ్చే ఆట ఆడుకుంటారు. వీరి దుస్తులు ప్రత్యేకంగా ఉంటాయి. అవి ధరించి వరుణుడిని పూజిస్తూ మేరమ్మ, కంకాళమ్మ, పెద్దమ్మ తల్లులకు కూడా పూజలు చేస్తారు. ఆ సమయంలో లయబద్ధమైన వీరి నృత్యాలు నయనానందకరంగా ఉంటాయి. వీరినే సుగాలీలని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. కష్టపడే తత్వం గల లంబాడీలు ప్రధాన వృత్తిగా పశుపోషణలోనే ఉండేవారు. ఇప్పుడిప్పుడు వ్యవసాయం ప్రధానంగా చేపట్టి పశుపోషణని అనుబంధంగా చేస్తున్నారు. వీరు నివసించే గ్రామాలు లేక తండాలు ఇతరులతో కలవక వేరుగా ఉంటాయి. పశువుల్ని మేపడానికి అనువుగా కొండలు, పచ్చిక బీళ్లకు దగ్గరగా ఏర్పరచుకుంటారు. మొదట్లో సంచార జీవుల్లా ఉన్న లంబాడాలు ఈ మధ్య స్థిర వ్యవసాయం చేస్తూ స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల మనకి వారి పండుగ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. లంబాడాలు జంగర్ అన్న తతంగంతో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటి వారిని చేర్చుకోరు. ఒకవేళ చేర్చుకున్న వారు వెంటనే లంబాడీలుగా గుర్తింపబడరు. దాదాపు 7 తరాల తర్వాతే వారు లంబాడీలుగా గుర్తింపు పొందే సాంప్రదాయం నేటికీ ఉంది. ఇలా తరిగిపోతున్న జాతులు, వారి పద్ధతులు మనం కనుక్కుని దానికి ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.